ఏళ్ళ జనాభా ప్రకారం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరుతూ ప్రజా సంఘాల భాగస్వామ్యంతో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ సమావేశం సందర్భంగా సభలో ఉన్న బీసీ బంధువులందరికీ మరోసారి నమస్కారం చెప్తూ, సభలో సుమారుగా ఒక 50 మంది బంధువులు కనిపిస్తున్నారు. అందరికీ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం కావాలి. కాబట్టి చర్చను క్లుప్తంగా ఇచ్చిన విషయానికి పరిమితం అయ్యి పాయింట్స్ రూపంలో చెప్పడం ద్వారా చర్చ బలవంతం అవుతుందనే అభిప్రాయంతో ఆ విధంగా నిర్వహిస్తే బాగుంటుందని మనకు సూచిస్తూ, మనకి చర్చ కోసం పెట్టిన విషయం ఏంటంటే బీసీలకు జనాభా దామాష ప్రకారంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరుతూ అని చెప్పినప్పుడు అయిపోయిన కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాకుండా అది అయిపోయింది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉండి కేంద్ర స్థాయిలో జరిగిపోయిన బడ్జెట్ విషయంలో మనం స్పష్టంగా చేయగలిగింది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టవలసిన అవసరం ఉన్నది. ఆ బడ్జెట్లో బీసీలకి వాళ్ళ స్థితి జనార్దన్ గారు వారి ప్రారంభోపన్యాసంలో ఒక సంకట మాట ఉంటుంది. బీసీలు కాదు, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండే ఆయా వర్గాల యొక్క స్థితిగతులకి అంచనా వేయడానికి సంబంధించిన సమాచారం సేకరించి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ విధానాన్ని నిర్ణయించడం బాగుంటుందో లేదో ఒక సూచన ఆయన చేశారు. చాలా మీనింగ్ఫుల్ సజెషన్. దానికి ఏం కావాలి? ప్రాథమికంగా బీసీ జనాభా కావాలా, వాళ్ళ స్థితిగతులకు సంబంధించిన విషయాలు కావాలి. అది సెన్సస్లో వీలవుతుంది. నేషనల్ లెవెల్లో సెన్సస్ తీసేది కానీ లేదా రాష్ట్రంలో సెన్సస్ తీసేది కానీ హక్కు సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారంగా కేవలం కేంద్రానికి మాత్రమే ఉన్నది. అయితే కులాల వారి జనాభా లెక్కలు తీయడం అనేది 1931 సెన్సస్ తర్వాత తీయడం మానేశారు. ఆ మానేయడం వెనకాల అగ్ర కులాల పొట్ట పూర్తిగా దాగి ఉందనే విషయాన్ని ఇప్పుడు దాకా ఈ దేశంలో బీసీలకు నాయకత్వం వహిస్తున్న పెద్దలు ఎవరు కూడా గమనించలేదు. దాని మీద బలమైన పోరాటం చేయలేదు. కులాల వారి జనాభా లెక్కలు లేకుండా ఆ జనాభా లెక్కలో బీసీలు ఎంతమంది ఉన్నారని మాత్రమే కాకుండా విద్యలో వాళ్ళ స్థానం ఎక్కడ ఉన్నది, ఆర్థిక పరంగా వాళ్ళ స్థానం ఎక్కడ ఉంది, ఉద్యోగ రంగంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది, ఇట్లాంటి కోణాలన్నింటికి సంబంధించిన అవసరాలని సెన్సస్లో తీస్తారు. కాబట్టి కులాల వారి జనాభా లెక్కలు తీయనంత కాలం బీసీల యొక్క స్థితిగతుల మీద అధికారపూర్వకమైన అంచనాలు దొరకడం కష్టము. మొట్టమొదటి మనం ప్రయత్నం చేయవలసింది కులాల వారి జనాభా లెక్కలు సెన్సస్ లో జరగాలి. ఇది చేస్తామని చెప్పి ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు 2000 ఆర్థిక మంత్రిగా ఉండే ప్రణబ్ ముఖర్జీ గారు ఆనాడు 2011లో సెన్సస్ ముందుగా పార్లమెంట్ లో వాగ్దానం చేశారు. చేయడానికి కూడా నార్త్ ఇండియాలో ఉంటే బీసీ నాయకుల్లో అగ్రగణ్యులైన యాదవ్ త్రయం, ములాయం సింగ్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, ఈ ముగ్గురు యాదవులు వారి యొక్క బృందం బలంగా పార్లమెంట్ లో నిలదీసి ఇది లేకపోతే ఈ సెన్సస్ జరగనివ్వని నిలదీసినప్పుడు వాగ్దానం చేశారు. ఏమనంటే there is a consensus in the country among all political parties to go in for caste census అనే వాగ్దానాన్ని ప్రకటించారు. ప్రకటించి మోసం చేశారు. కులాల వారి జనాభా లెక్క 2011లో తీయలేదు. అంటే 1931 నుంచి ఈనాటి వరకు కూడా ఆయా కులాల యొక్క జనాసంఖ్య ఎంత ఉన్నది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయానికి సంబంధించిన సాధికారికమైన సమాచారం లేకుండా చేయడం ద్వారా మీరు పోట్లాడడానికి మీకు ఆయుధం లేకుండా చేశారనే మోసాన్ని మనం గమనించినప్పుడు బడ్జెట్ కాదు, చట్టసభలో స్థానం కాదు, ఉద్యోగంలో స్థానం కాదు, ఉన్నత విద్యలోని సీటు కాదు, దేనికి కూడా ఒక బలమైన పోరాటం కావాల్సిన ప్రాతిపదిక లేకుండా చేసినప్పుడు పోట్లాడవలసిన మొట్టమొదటి దాని గురించి. దాని తర్వాత ఇది జాతీయ స్థాయిలో సినారీ ఎట్లా ఉంటే తెలంగాణ
జిల్లాకు సంబంధించినంత వరకు సెన్సస్ తీయడానికి రాష్ట్రానికి హక్కు లేనప్పుడు కూడా సెన్సస్ అని పేరు పెట్టకుండా ఇక్కడ కులాల వారి గణన ఇక్కడ జరిగింది. ఈ మధ్య జరిగింది, ప్రభుత్వం ఇది వచ్చిందా. అయినప్పుడు కూడా ఏ ఏ కులాల వారి జనాభా ఎంత ఉన్నది, వారి స్థితిగతులు ఏమిటి, వాళ్ళ అవసరాలు ఏమిటి, వాళ్ళ బాధలు ఏమిటి, ఇట్లాంటి వాటికి సంబంధించి అధికారపూర్వకమైన సమాచారం ఈనాటికి బయటకు రావట్లేదు. దీనికోసం నిలదీయాలి మనం. ఒక వైట్ పేపర్ కావాలి. రెడ్ల పరిస్థితి, రెడ్ల జనాభా ఎంతమంది ఉన్నారు 1947 నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో ఉండే రెడ్లకి తగ్గిన అవకాశాల యొక్క ప్రొఫైల్ ఏమిటి, ఆ చిత్రం ఎలా ఉంది, వెలమలు మరొకడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మంగళ ఎలా ఉన్నాడు, చాకలు ఎలా ఉన్నాడు, గౌడులు ఎలా ఉన్నారు, యాదవులు ఎలా ఉన్నారు, ఒక్కొక్క కులానికి సంబంధించిన వాళ్ళ జనాభా కానీ వాళ్ళ స్థితిగతుల మీద కానీ సమాచారం కొంతవరకైనా అధికారికంగా ఇక్కడ సేకరించడం జరిగింది. దాన్ని బయట పెట్టమని ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయమని కోరడం మీరు బడ్జెట్ అడగక ముందు దీన్ని డిమాండ్ చేయవలసిన అవసరం. వైట్ పేపర్ on the details of numbers, their status and participation in education, employment and political power in various categories. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, పంచాయతీ ఎవరైనా కానీ ఏ కులాల వారు వాళ్ళ జనాభా ఎంతమంది ఉన్నారు, వాడు ఇప్పటి వరకు వాళ్ళు దొరికే అవకాశాలు ఏమిటి, వాడికి దొరికింది ఏమిటి, ఈయనకి దొరికింది ఏమిటి, ఈ విధంగా ఉండడానికి కారణాలను పరిష్కరిస్తావా లేదా? ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, పౌరులందరికీ కూడా సమన్యాయాన్ని వాగ్దానం చేస్తున్నదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. కులస్వామ్యాన్ని కూలగొట్టవలసింది ప్రజాస్వామ్యం. అయితే కులస్వామ్యమే ప్రజాస్వామ్యంలో ఇంకా కొనసాగుతున్నది చెప్పడానికి అగ్ర కులాల ఆధిపత్యం ఈనాటికి మనం చూస్తున్నాం. అధికారుల మిత్రులారా, నేను మొట్టమొదటిగా మీకు మనవి చేసేది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీలకు మేము చెందవలసిన వాటా ఏమిటనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి మా జనాభా లెక్కలు ఏమిటి, మా స్థితిగతులు ఏమిటి, మా అవసరాలు ఏమిటి, దాని నుంచి తీసి ఈ అవసరాలని రాష్ట్ర పరిపాలన బాధ్యత వహిస్తున్న వాడి మీద ఉన్నది కాబట్టి మాకు ఇది ఇవ్వండి అని చెబితే అది లీగల్ అండ్ లాజికల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అలా కాకుండా ఊకదంపుడుగా కానీ ఏదో విస్తృత రూపంలో కానీ ఈ మన చరిత్ర ఈనాటి కాదు, ఎన్నో తరాలుగా వందలాది సంవత్సరాలుగా ఒకేలా ఉంటుంది, మార్పు లేదు. ఆ మార్పు రావాలంటే మీ సమస్యలు, దాని కారణాల మీద మీకు సాధికారకమైన సమాచార సేకరణ చాలా అవసరము. చేసిన తర్వాత దాంట్లో బీసీలు కూడా ఒక 112 కులాలు ఉన్నాయనుకుంటే అందరి పరిస్థితి కులాలు లేదు. దొమ్మల కులం కానీ, సాగర కులం కానీ, మంగళ కులం కానీ, బుడబొక్కలు కానీ ఇంకా అంటే 112 కులాల యొక్క స్థితిగతులు వెనకబాటుతనం ఒకే స్థాయిలో లేవు కాబట్టి ఆయా స్థాయిల్లో వెనుకబాటుతనం కలిగిన వాళ్ళ అందరినీ కూడా ఒక గ్రూప్స్గా విడగొట్టి అందరికంటే అధ్వానంగా ఉన్న బీసీ కులాలకి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతోటి వాళ్ళకి మెరుగైన బడ్జెట్ అలొకేషన్ చేసేలా చేయడం ద్వారా బీసీల మధ్యలో ఐక్యత పెరగడానికి కారణం అవుతుంది. మీరు కోరినంత కాలం మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి ఒక కన్ఫ్యూజన్లో అంతంత మాత్రంగా బీసీల మధ్యలో ఉన్న ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి పనికొస్తుంది. కానీ దీన్ని ఆ విచ్ఛిన్నతకు అవకాశం లేకుండా వాళ్ళ తరఫున అందరూ కలిసి పోరాటం చేసినట్టయితే వాళ్ళు మా ఇతర బీసీల మీద కొంచెం నమ్మకం ఉంటుంది. అందరితో కలిసి ఉంటేనే నాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలుగుతుంది. అందుచేత బీసీల్లో ఉన్న 112 కులాల యొక్క వెనుకబడిన దానికి సంబంధించి మనకున్న అవగాహన మేరకు కొన్ని కేటగిరీ ఈ ప్రయత్నం కొంత జరిగింది.
మౌనం కాకతీయ యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో బీసీ సప్లాల మీద ఒక కమిటీ ఏర్పడే కమిటీలో నేను కూడా ఉన్నాను. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. అప్పుడు ఇంకా సపరేషన్ రాలేదు. ఆ డాక్యుమెంట్ ప్లానింగ్ కమిషన్ దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కాపీ ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు వరకు ఉన్న మన స్థితిగతులకు సంబంధించిన మేము సేకరించిన సమాచారం ఆధారంగా మేము ప్రతిపాదనలు చేయడం, దాన్ని కొంచెం ఒక బేస్గా తీసుకుని రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి తెలంగాణకు ప్రత్యేకంగా, తెలంగాణలో ఉండే బీసీ కులాలకు ప్రత్యేకంగా మనం ఒక వర్గీకరణ లాంటిది, అంటే అధికారపూర్వకంగా కాకపోయినప్పుడు కూడా వెనకబడతాను. ఇప్పుడు కొన్ని కులాలు పాముల, బుడబొక్కల, నక్కల, గొమ్మల ఇట్లాంటి కులాలు చూసిన వెంటనే వాళ్ళ యొక్క స్థితిగతుల మీద ఒక అంచనా పడుతున్నది. ఆ అంచనా బేసిస్ మీద అయినా కానీ వీళ్ళకి చదువు లేదు, స్థిరమైన నివాసం లేదు. దే ఆర్ వాండరింగ్ కమ్యూనిటీ. చాలా మంది సంచార జాతులు ఉన్నారు. అటువంటి వాటికి నివాసం పట్టుకుంటా, ఒక స్థిరమైన నివాసం కావాలి, ఒక అడ్రస్ కావాలి. వాడికి పంచాయతీ ప్రెసిడెంట్ కాకుండా, ఎమ్మెల్యే కాకుండా, ఎంపీలు కాకుండా వాడికి అంతకంటే ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. తిండి లేదు, గుడ్డ లేదు, నివాసం లేదు, చదువు, వాడి బిడ్డలకు చదువు లేదు, ఒక గౌరవప్రదమైన ఉనికి లేదు. అటువంటి వాడు బీసీలో ఉన్నారు. వాడు మనం గుర్తించి వాడి కోసం మీరు పోరాటం చేయండి, చేస్తే బీసీలంతా మీతో కలుస్తారు. ఐక్యత రావాలంటే బీసీల మీద ఐక్యత గురించి ప్రతి నాయకుడు మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళంటూ ఎవరు లేదు. ఎలా సాధ్యమవుతుంది ఐక్యత? బీసీల సమస్యల్లో, తీవ్రమైన సమస్యల మీద చిత్తశుద్ధితో, అంకిత భావంతో పోరాటం చేసి రిజల్ట్ చూపించగలిగితే అటువంటి నాయకుడి మీద విశ్వాసం కలుగుతుంది తప్ప లేదు లేదు కావాలంటే వచ్చే విషయం కాదండి. సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా నువ్వు పోరాడి ఆ పోరాట దశలో అందరినీ కలుపుకొని చేసినప్పుడే ఐక్యతకి ఒక అంతరాత్మ జరుగుతుంది తప్ప లేదు లేదు మన ఐక్యత లేదు, మనం ఎక్కడ తిట్టుకోవడం వల్ల కాదు. మనం ఎక్కడ దూరం అవుతున్నామంటే అసలు మన సమస్య తెలుసుకోవట్లేదు, సమస్య కారణాలు తెలుసుకోవట్లేదు, సమస్యకు సంబంధించి చెప్పి తెలుసుకోవట్లేదు, గణాంకాలు లేదు మన దగ్గర. ఏమీ లేకుండా కోసినట్టు ఎవరు కూడా రాజ్యాధికారం రాజ్యాధికారం ఎలా విలువవుతుందండి? నీ దగ్గర తిండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నివాసం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కనీసం ఉద్యోగం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజ్యాధికారం కావాలి, నేను వ్యతిరేకం కాదు, అది కావాలి. రాజ్యాధికారం నీ చేతికి వస్తే దాన్ని నీవు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి నువ్వు వినియోగించిన పరిస్థితి ఉన్నదని నీ గత చరిత్ర చెప్తుందని నేను నిలదీసి అడుగుతున్నా. ఇప్పటి వరకు 60 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ బీసీ సమస్యలు చాలా తీవ్రమైన సమస్యలు. నేను ఒక ఉదాహరణ చెప్పాను క్యాస్ట్ సెన్సస్ గురించి. ఎందుకు బీసీ నాయకత్వం 60 సంవత్సరాలుగా విఫలమైంది దాన్ని సాధించుకోవడంలో? అది లేకుండా నువ్వు ఏం పోరాటం చేస్తావు? నీ స్థితిలో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఏ విధంగా ఎంతవరకు హక్కులు కోల్పోతున్నావు నీకు ఎలా తెలుస్తుంది? సో సమస్యల యొక్క స్వరూపం మీద, స్థాయి మీద బీసీల నాయకులుగా కానీ లేదా బీసీల తరఫున తీవ్రంగా వేదన చెందుతున్న వాళ్ళు కానీ కనీస స్థాయి అవగాహన లేకుండా, అవగాహన లేకపోతే నీ దాంట్లో నిజమైన ఆరాటం రాదు. ఆరాటం ఉన్నప్పుడే నువ్వు పోరాటానికి నీకు అర్హత ఉంటుంది. ఆరాటం కావాలంటే నీకు విషయ పరిజ్ఞానం కావాలి. అటువంటి దానికి ఈ బీసీ ఎంపవర్మెంట్ సెంటర్ ఒక వేదిక కావాలి. నిత్యం ఇక్కడ బీసీ సమస్యల మీద, దాని యొక్క చరిత్ర మీద, దానికి సంబంధించిన విషయాల మీద చర్చ జరపడం ద్వారా మనం అవగాహన పెంచుకోవడానికి వీలవుతుంది. అది చేయడానికి కొంతమంది మనకు ఉన్నారు. కాకపోతే అటువంటి చర్చలు జరపాలని, అటువంటి కార్యక్రమాలు జరపాలని జనార్దన్ గారిని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను.